న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో ప్రతి ఒక్కరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారు. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో కలిసి సెలబ్రేషన్స్ చేసుకునేందుకు రెండు రాష్ట్రాల ప్రజలు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. ఈ క్రమంలో మందుబాబులకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు గుడ్ న్యూస్ చెప్పాయి. డిసెంబర్ 31న అలాగే జనవరి 1వ రోజు రాత్రి 12 గంటల వరకు ఆల్కహాల్ విక్రయాలకు అనుమతి ఇచ్చింది. సాధారణ రోజుల్లో ఉండే సమయాలకు భిన్నంగా ఈ 2 రోజులకు మాత్రమే ఈ సడలింపు వర్తించనుంది. వైన్ షాపులతో పాటు బార్లు, ఇన్ హౌస్ లైసెన్సులు, పర్మిట్ రూమ్ లైసెన్సులు ఉన్న కేంద్రాలు కూడా రాత్రి 12 గంటల వరకు కార్యకలాపాలు కొనసాగించవచ్చు. ఏపీ టూరిజం ఆధ్వర్యంలో నడిచే హోటళ్లకు కూడా ఇదే విధంగా అనుమతి మంజూరు చేశారు. కొత్త సంవత్సర వేడుకల 2 రోజుల వరకే ఈ వెసులుబాటు ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రజలకు అసౌకర్యం కలగకుండా న్యూ ఇయర్ వేడుకలు జరగాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. రోడ్లపైకి వచ్చి గందరగోళం సృష్టించినా, పబ్లిక్ న్యూసెన్స్ కు పాల్పడినా కేసులు నమోదు చేస్తామని పోలీసు శాఖ హెచ్చరించింది. అవసరమైతే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు.